గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎలా ఉండేది సార్? చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు సెట్ కానీ మొత్తం అదంతా అసలు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మీరు చూశారు కదా, Yeah. ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ చిరునవ్వు మొహం అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇదిగో ఇది ఇది ఇట్లా 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 చేయండి మీరు అంటే అని చెప్పేస్తాడు. అంతే తప్పితే ఏమి మళ్ళీ ఇన్వాల్వ్ కాడు ఆయన. ఆయనకు నచ్చలేదు అనుకోండి, కొంచెం ఇది ఐ బాల్స్ ఇటు నుంచి ఇటు తిప్పుతూ చెప్పండి ఒక్కసారి, ఇట్లా చిన్న చిన్నవి తప్పితే మనం ఎట్లా చేస్తే అట్లాగేనండి. అంత కంఫర్టబుల్గా ఉండేదండి ఆయన దగ్గర. ఓకే. అంతగా అంటే అసలు ఈ వేషానికి సూట్ అవుతాడు అనుకున్నప్పుడే ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు, ఇలా చేస్తాడని అయి ఉంటాడు బహుశా. ఓకే. అందుకని అట్లాగే చాలా చాలా వెరైటీ వేషాలు ఇచ్చారు ఆయన. మరి ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్లో అన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏ మూవీలో అనిపించింది మీకు? ఎస్వి కృష్ణారెడ్డి గారి దాంట్లో అంటే ఒక విధంగా చెప్పాలంటే వినోదం. వినోదంలో వీడే తన దగ్గర ఉన్న తన పిస్టల్ని సూట్ కేసులో పెట్టుకొని రెడీగా ఉన్నటువంటి దీన్నే స్వయంగా వాడే దొంగకిస్తాడు. చాలా నవ్వు వస్తుంది ఇప్పటికి కూడా. నాకు కూడా ఎన్నిసార్లు చూశాను కదా, నాకే నవ్వు వస్తుంది. మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటానండి. వినోదం చాలా బాగుంటుంది. భలే మంచి వేషం అది. చాలా మిగతా వాటన్నిటిలో కూడా మంచి వేషాలు ఇచ్చారు. ఇది పర్టికులర్గా ఇది కొన్ని మేనరిజంతో పేలినవి ఉన్నాయి. ఇప్పుడు మాయలోడు ఉంటే ఎందుకు అలాగా అని వచ్చింది. తర్వాత టాప్ హీరోలో అయితే చెంబులో ఎందుకు పెట్టావు, వాటి వల్ల ఫెయిల్ అయ్యావి నేను. మీరు ఏదో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటారు, అది వాటి వల్ల వచ్చేవి. మేనరిజమ్స్ కాకుండా వచ్చింది వినోదం. చాలా మంచి కామెడీ వేషం అది. అది కూడా సెటిల్ కామెడీ చూడండి. అందులో మీకు ఏదో అరటిపండు తొక్క మీద పడి జారి పట్టడం ఇట్లాంటి కామెడీలు కాదు. అది చాలా డైలాగ్తో చెప్పటమే. సార్, కోటా శ్రీనివాసరావు గారు మీరు మంచి ఫ్రెండ్స్ అండ్ ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతుందా? ఇప్పటికీ కొనసాగుతాను. మొన్నే నేను 10 రోజుల క్రితం వెళ్ళొచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగాలేదని బండ గణేష్ ఒక ఇదేదో పెట్టాడు. ఓకే. అది చూసి ఎట్లా ఉందో చూసొద్దాం అడిగితే ఆయన చక్కగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, కాళ్ళకి అవి ఉంటాయి. ఏజ్ అయినా 82 ఏళ్ళు ఉంటాయి, అటువంటి ఉంటాయి. ఎక్కడ సార్ ఫస్ట్ పరిచయం మాక? ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఎస్బీఐలో పనిచేసేవాడు, నేను ఆర్టీసీలో పనిచేసేవాడిని. ఓకే. నేను హుష్కాకి అనే ఒక నాటకం వేస్తుండేవాడు అనమాట. అందులో ఇద్దరు బెగ్గర్స్ ఉంటారు. అది దాని కథ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనమాట. అది కామెడీగా ట్రీట్ చేశారు దర్శకుడు దేశరాజు హనుమంతరావు. అందులో వేషం వేస్తుండే ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ప్రొడక్షన్ అట్లా మంచి ప్రైజులు వచ్చేవి నాటకాల పరిషత్తుల్లో. నా పక్కన వేషం వేసి ఇంకో బెగ్గరగా వేసేవాడు సడన్గా చనిపోయాడండి. చనిపోతే అరే ఇక నాటకం మానేద్దాం అనుకున్నప్పుడు తనంతటా తను వచ్చి ఆ వేషం నేను వేస్తాను రా, నీతో పాటు సమానంగా వేయాలని నాకు, నేను వేస్తాను అది ఒకసారి హనుమంతరావు చెప్పు అది అంటే సరే. వీడు అప్పటికి స్టేట్ బ్యాంక్ వాళ్ళ నాటకాల్లో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేసి ప్రైజులు తీసుకునేవాడు. అప్పటికే మంచి యాక్టర్, మంచి మిమిక్రీ చాలా ఉన్నాయి. తర్వాత స్పాంటినిటీ బాగా ఉన్నవాడు. డిఫరెంట్ మ్యానరిజమ్స్ కూడా. అది కూడా ఏదైనా సరే మీరు అతని క్యారెక్టర్ని ఆఫర్ చేశారంటే తన చేతిలోకి తీసేసుకుంటాడు క్యారెక్టర్ని. ఓకే. మనం డైరెక్టర్ ఇట్లా చెప్తే ఇట్లాగే చేయాలనుకుంటే ఇట్లా చేసుకుని ఒక పరిధి పెట్టుకుంటాం. వాడికి అట్లా లేదండి, తన సొంతం చేసేసుకుంటాడు ఆ క్యారెక్టర్ని. అదే అతని దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. ఓకే. అట్లాగా అది రీప్లేస్ చేస్తాను, ఏం చేస్తాను, నీతో పాటు సమానంగా యాక్ట్ చేయాలని నాకు ఉందిరా అంటే అది ఇప్పుడు హనుమంతరావు చెప్తే ఓకే ఏమన్నాడు. అక్కడి నుంచి ఆ నాటికలో వేయటం మొదలుపెట్టాం. ఆ తర్వాత దూరదర్శన్ స్టార్ట్ అయింది. ఓకే. 1977 అక్టోబర్లో స్టార్ట్ అయింది. సో మా ఇద్దరిని పెట్టి ఫస్ట్ ముచ్చట్లు చేశాడు హనుమంతరావు గారు అనమాట. అట్లాగా దూరదర్శన్లో మొదట్లో వచ్చిన ఫెస్టివల్స్కి వచ్చే స్పెషల్ ప్లేస్ కానీ మామూలు నాటికలు కానీ అన్నిట్లోనూ మేము ఉండేవాళ్ళం. ఓకే. మేమిద్దరం ఉండేవాళ్ళం కాంబినేషన్గా. అట్లా 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 వచ్చింది. అండ్ తర్వాత స్నేహితులు అంటే టీవీ సీరియల్స్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఎవరున్నారు సార్? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న వాళ్ళందరూ ఉన్నారండి. ఓకే. ఇప్పుడు అశోక్ కుమార్, అశోక్ రావు, కాదంబరి కిరణ్ కుమార్, గౌతమ్ రాజు, అప్పుడు వాళ్ళని తీసుకోండి, మీరు ఎవరిని తీసుకుంటే మా అందరూ టచ్లో ఉన్నారు. మీర్ గారు కెమెరామెన్, మీర్ గారు శిష్యులు ఇప్పుడు కెమెరామెన్లు అయ్యారు వాళ్ళు. నటరాజు భట్ దూరదర్శన్లో కెమెరామెన్గా ఉండే మేకప్ మ్యాన్గా ఉండేవాడు, అతని శిష్యులు అందరూ ఇప్పటికీ టచ్లో ఉన్నారు నాతో ఇప్పటికీ. ఓకే. ఈ ప్రయాణంలో
సో ఎవరి మరణమైనా కానీ మిమ్మల్ని ఎక్కువగా బాధించింది అంటే ఏం చెప్తారు సార్ నటులలో? నాటకాల్లోనా? నటులలో ఎవరైనా కానీ మీతో కలిసి నటించిన వాళ్ళు కానీ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళలో? దానికి ఇంకా వేరే సమాధానం ఉంటుంది సార్, జంజాలు తప్పితే. ఎందుకంటే నేను అతను యా పర్లేదు సార్, ఎందుకంటే మీరిద్దరు మంచి ప్రాణ స్నేహితులు మా ప్రాణ స్నేహితులు అండి. యా. మేము వీరభద్రరావు, Yeah. వాడు, మేము ముగ్గురం కలిసి నాటకాలు వేసేవాళ్ళం కాలేజీలో. వేసినప్పుడు తర్వాత వీరభద్రరావు సక్సెస్ అవ్వటం, ఇవన్నీ సక్సెస్ అయినది కూడా మేము హైదరాబాద్ వస్తే మాత్రం తప్పనిసరిగా నన్ను మా ఇంటికి రావటం, భోజనం చేయటం, ఫలానా ఇది పచ్చడి కావాలరా, నాకు ఫలానా కూర కావాలరా అని చెప్పి మా ఇంటికి వచ్చి సరూర్ నగర్లో ఉండేవాడిని. ఇంత దూరం వచ్చేవాడు, ఓకే, వచ్చేసి భోంచేసి వెళ్ళేవాడు. అవన్నీ అంత ఇది. పైగా నేను అయ్యప్ప మాల తీసుకుని ఉంటే వస్తూ వస్తూ మెడ్రాస్లో దిగితే వాళ్ళ మదర్ నాకు ఆ మాల తీసేశారు. అట్లాగా మా మదర్లానే ఉంటుంది, మా మదరే ఆవిడ, మా ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం అనమాట. ఓకే. అట్లాగా వాళ్ళ ఇంట్లో ఆ ర్యాపోర్ట్ ఉండేది నాకు. అట్లాగే వాడు ఒకసారి రిహార్సల్ చేస్తూ ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు కారులో వచ్చేవాడు కాలేజీకి, అప్పటికే బాగా డబ్బున్న వాళ్ళు. ఓకే. కారులో వస్తే ఇంట్లో షెడ్లో పెట్టేటప్పుడు ఏదో ఒక చిన్న ఇది తగిలి ఆ కారుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే వీడి కాలుకి దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది. ఓకే. ఫ్రాక్చర్ అయితే కట్టుకొని ఇంట్లోనే ఉండాలి కదా, ఇక వారం రోజులు 10 రోజులు ఉండమన్నారు. ఆడింటికి వెళ్ళి రిహార్సల్ చేసేవాళ్ళం. అంటే నాకు తోచట్లేదురా, ఇక్కడికే రండి అనేవాడు. అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేసేవాళ్ళం. అట్లాగా ఆ తర్వాత అవుట్డోర్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఒకే రూమ్లో ఉంటాం మేము ఇద్దరం. అట్లా తనే చెప్పేవాడు, అట్లాగా ఒకే రూమ్లో ఉండటం. పట్టాభిరామ్ గారు, వీళ్ళు జోనవిత్తులు గారు, వీళ్ళందరూ వచ్చినా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. అతనితో ఒక కంపెనీ, చాలా వండర్ఫుల్ కంపెనీ అది. ఓకే. ఒక దైవభక్తి కానీ, ఒక కామెడీ కానీ, ఇవన్నీ ఉన్న లోపల ఒక సెంటిమెంట్ బాగా ఉంటుంది వాడికి. సెంటిమెంటల్గా బాగా బాగా ఫీల్ అవుతాడు. ఓకే. అతని మరణం నాకు చాలా సడన్గా. నేను అమెరికా వెళ్ళొచ్చాను 2001లో, మార్చిలో వెళ్ళాను, జూన్లో వచ్చాను. జూన్ 1కో 2కో దిగాను. 2 రోజులు జట్లాగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే, నువ్వు ఇప్పుడు వద్దురా, నువ్వు రావద్దు, ఎక్కడున్నావురా అన్న. నువ్వు రావకు, నేను ఒక వారం రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దు, కానీ నాకు ఈ లోపల పనులు ఉన్నాయి అన్నాడు. సరే, ఏదైనా పనులు ఉన్నాయేమో అనుకుంటాను తప్పితే మనం బిజీగా ఏదైనా రాస్తున్నాడో లేకపోతే ఏదైనా చేసుకుంటున్నాడో అనుకున్నాం. వారం రోజుల తర్వాత ప్రదీప్ ఫోన్ చేసి, మావయ్య ఇట్లా జంజాల గారు పోయారు అన్నాడు. పోవడం ఏంటారు, మొన్నే కదా నాతో మాట్లాడాడు, నువ్వు వారం రోజుల తర్వాత రారా అని చెప్పాడు. ఎట్లా పోవడం అంటే, అదేంటి నీకు తెలియదా, కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్లో ఉన్నాడు ఇన్నాళ్ళు బట్టి, అది నీకు చెప్పకూడదని బాధపడతామని నీకు చెప్పలేదనుకుంటాను, బహుశా సడన్గా పోయాడని చెప్పాడు. అప్పుడు బాధపడ్డానండి. ఓకే. అప్పుడు బాధపడ్డా. అట్లాగే నెక్స్ట్ వీరభద్రరావు, సుత్తి వీరభద్రరావు ఇక్కడ షూటింగ్ వచ్చాడండి. షూటింగ్ వచ్చిన రోజున మేము ఇద్దరం ఇక్కడ ఇందిరా పార్క్లో షూటింగ్ జరుగుతుంటే, ఆఫీస్ దగ్గరే కదరా నీకు వచ్చేసాయి అన్నాడు. 4 గంటలకు మాకు ఆఫీస్ అయిపోయేది ఆ రోజుల్లో. ఓకే. వెళ్ళి కూర్చున్న తర్వాత అదేదో జంప్ చేస్తూ ఇట్లా అన్నాడు, ఇంతేనండి రాయి, ఈ రాయి నుంచి ఇక్కడ అడుగు దూకటం పెద్ద గొప్పే ఉంది. అది కాలు మడత పడింది. ఓకే. కాలు మడత పడేటప్పటికి కాలు మీద బొబ్బ వచ్చింది. బొబ్బ తగ్గట్లేదు, వాడికి షుగర్ ఉంది. ఓకే. సో ఈ షుగర్ ఏం చేశాడు, అలోపతి నుంచి హోమియోపతికి షిఫ్ట్ అయ్యాట. అంతకుముందు 15 రోజులు 15 రోజుల ముందే షిఫ్ట్ అయ్యాడు. ఈ హోమియోపతి మాత్రలు తెచ్చుకోవడం మర్చిపోయాడు. సో దాంతో ఇప్పుడు ఇట్లా ఉంది, ఎక్కడ చూడరా ఎవరన్నా అంటే, సికింద్రాబాద్ ఇప్పుడు హాస్పిటల్ ఉంది చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్, దాన్ని ఎదుర్కొంటే ఒక హోమియోపతి డాక్టర్ ఉండేవారు. ఆయన పెద్ద ఆయన, మంచి ఎక్స్పీరియన్స్డ్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అప్పుడు ఏం మెడిసిన్ వాడతారో పేర్లు తెలియగా వీళ్ళకి, హోమియోపతి మనకేం పేర్లు తెలియవు కదా, చెప్తే ఆయన ఏదో మంది ఇచ్చాడు. పాపం మంది ఇచ్చాడు. 2 రోజులు జ్వరంతో ఇబ్బంది పడితే, జంజాలు నువ్వు వెళ్ళిపో మేడం, నేను ఏదో చూసుకుంటాలే అన్నాడు. పంపించేశాడు. పంపించేసిన 3 రోజులకి అయిపోయాడండి.